ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రోజున అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 23వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఈ సీజన్లో రాజస్థాన్ 4 మ్యాచ్లు ఆడగా మొదటి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి ఆ తర్వాత జరిగిన 2 మ్యాచ్ల్లో గెలిచింది. గుజరాత్ జట్టు విషయానికి వస్తే ఈ జట్టు 4 మ్యాచ్లు ఆడగా ఒక దాంట్లో ఓడిపోయి మిగతా 3 విజయం సాధించింది. ఈ 2 జట్లు కూడా ఆరంభంలో ఓడిపోయి ఆ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చాయి. కాబట్టి గెలుపు పొగరుతో వస్తున్న ఈ జట్లు తలపడబోయే సమరంలో గెలుపు ఎవరిని వరుస్తుంది, ఓటమి ఎవరిని పలకరిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్, రాజస్థాన్ జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా గుజరాత్ ఏకంగా 5 సార్లు గెలిచింది. కేవలం ఒకసారి మాత్రమే రాజస్థాన్ గెలిచింది. దీన్ని బట్టి గుజరాత్కు రాజస్థాన్పై ఎంత అద్భుత రికార్డు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు గుజరాత్ స్టేడియంలో 2 మ్యాచ్లు జరగగా 2 సార్లు కూడా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. గుజరాత్ జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే సాయి సుదర్శన్, గిల్, జోష్ బట్లర్ ఈ సీజన్లో అద్భుత ఫామ్లో ఉన్నారు. వీరికి తోడు వాషింగ్టన్ సుందర్, రూదర్ఫోర్డ్ రూపంలో మిడిల్ ఆర్డర్లో సమర్థవంతంగా ఆడే బ్యాటర్లు ఉన్నారు. ఫినిషర్లుగా, హిట్టర్లుగా పేరు సంపాదించిన షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియా కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. మొత్తంగా చూస్తే గుజరాత్ జట్టు బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా కనపడుతోంది. అదే సమయంలో రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ సీజన్లో ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్న జైస్వాల్ గత మ్యాచ్లో 67 పరుగులు చేసి మంచి ఫామ్లో కనిపించాడు. మిగతా బ్యాటర్లలో సంజు శాంసన్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురేల్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్లో కొద్దిగా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హిట్మేయర్ నిలకడగా ఆడకపోవడం, చాలా త్వరగా అవుట్ అయిపోవడం అనేది ఆ జట్టుని కొద్దిగా కలవర పెడుతోంది. హిట్మేయర్ కూడా గాడిలో పడితే రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే గుజరాత్ జట్టులో 7వ స్థానం వరకు అద్భుతంగా బ్యాటింగ్ చేసే బ్యాటర్లు ఉండగా రాజస్థాన్ జట్టులో కేవలం 6వ స్థానం వరకు మాత్రమే బ్యాటింగ్ చేసే బ్యాటర్లున్నారు. హసరంగా బ్యాటింగ్ అస్సలు ఆడడం లేదు కాబట్టి అతన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. మొత్తంగా బ్యాటింగ్ విభాగాన్ని గనక విశ్లేషిస్తే రాజస్థాన్ కంటే గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనపడుతోంది. ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే గుజరాత్ జట్టులో సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ అద్భుత ఫామ్లో ఉండడం ఆ జట్టుకు పెద్ద బలం. ముఖ్యంగా సిరాజ్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తున్నాడు. కాకపోతే మరో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు. కానీ అతడి అనుభవం దృష్ట్యా ఈ మ్యాచ్లో కూడా అతడినే కొనసాగిస్తారు. ఇక రాజస్థాన్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టులో జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ రూపంలో సూపర్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఆర్చర్ ఈ సీజన్లో మ్యాచ్లు ఆడుతున్న కొద్దీ ప్రమాదకరంగా మారుతున్నాడు. 3వ బౌలర్గా వచ్చిన యుధ్వీర్ సింగ్, చరక్ అంత బాగా అయితే బౌలింగ్ చేయడం లేదు. ఆర్చర్, సందీప్ శర్మ మాత్రం మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఆర్చర్, సందీప్ శర్మ ఈ 4 బౌలర్లే ఈ మ్యాచ్ గెలుపును డిసైడ్ చేయనున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో 2 జట్లు కూడా నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. స్పిన్ విభాగం విషయానికి వస్తే గుజరాత్ జట్టులో రషీద్ ఖాన్, సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్ ఆ జట్టుకు స్పిన్నర్లుగా అందుబాటులో ఉన్నారు. సాయి కిషోర్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు కూడా పడగొడుతున్నాడు. కానీ రషీద్ ఖాన్ వికెట్లు తీసుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నాడు. ఒకప్పుడు వికెట్లు తీయడమే పనిగా పెట్టుకున్న రషీద్ ఇప్పుడు సులభంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. సుందర్కి ఈ సిరీస్లో ఇప్పటివరకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. రాజస్థాన్ జట్టులో తీక్షణ, హసరంగా, కుమార్ కార్తికేయ స్పిన్నర్లుగా వ్యవహరిస్తున్నారు. తీక్షణ మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ వికెట్లు కూడా పడగొడుతున్నాడు. హసరంగా ఎక్కువ పరుగులు సమర్పించుకుంటున్నా కీలక సమయంలో వికెట్లు పడగొడుతున్నాడు. కుమార్ కార్తికేయ పర్వాలేదు అనిపించేలా బౌలింగ్ చేస్తున్నాడు. 2 జట్లు కూడా సమానంగా ఉన్నాయి. అన్ని విభాగాలను విశ్లేషిస్తే 2 జట్లు కూడా చాలా పటిష్టంగా కనపడుతున్నప్పటికీ బ్యాటింగ్ విభాగంలో మాత్రం గుజరాత్ జట్టుకి పైచేయి ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు గెలిచే అవకాశం 60% ఉండగా రాజస్థాన్ జట్టు గెలిచే అవకాశం 40% ఉంది. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.